హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన సాంబారు ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. సాంబార్కి ముల్లంగి అయితే తొక్కలు తీసుకొని శుభ్రంగా రౌండ్గా కట్ చేసి ఒక కళాయిలో వేసుకున్నాను. వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ముల్లంకాయలు ఇంకా 3 బెండకాయలు కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పప్పుని బాగా ఉడికించుకున్నాను. పప్పుచారులోకి చింతపండుని కూడాను, సాంబార్లోకి చింతపండుని కూడా వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పప్పుని శుభ్రంగా మెదుపుకొని వాటరు నానబెట్టుకున్న చింతపండుని వేసుకుంటున్నాను. రసాన్ని, చింతపండు రసము మనం పులుపు తినేదాన్ని బట్టి మనం వేసుకోవాలి. మనం చారు ఎంతవరకు తీసుకుంటున్నామో అంత చింతపండు కూడా వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఎవరి టేస్ట్కి సరిపోయినంత పులుపు వారు తీసుకోవాలి. ఇలా చింతపండుని 2-3 సార్లు వాటర్ వేసుకొని మొత్తం చింతపండు రసాన్ని పిండుకొని వేసుకోవాలి పప్పులోకి. కందిపప్పు బాగా మెదుపుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కందిపప్పు వేసుకొని తర్వాత చింతపండు రసాన్ని వేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకున్న ముల్లంగి, బెండకాయలు, ములక్కాడలు వేస్తున్నాను. మనం సాంబార్ అనొచ్చు, పప్పుచారు కూడా అనుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఉడికితే దగ్గర పడుతుంది పప్పుచారు మొత్తం, అందుకని. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఉప్పు వేయలేదు, పసుపు కారం వేసుకున్నాం కదా, అవంతా కలిసేలాగా చూసుకోవాలి. కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకుంటున్నాను. పెద్దదైతే 1 వేసుకోవాలి, చిన్నదైతే 2 వేసాను. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను వేసుకుంటున్నాను, కట్ చేసి 4 ముక్కలుగా. మంటను మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ముక్కలన్నీ బాగా ఉడకాలి. కుక్కర్లో కంటే బయట చేస్తేనే పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. పప్పుచారు అంతా దగ్గర పడి ఉడికిపోయింది. సాంబారు ఉడికిపోయిన తర్వాత సాంబార్కి తాలింపు వేస్తున్నాను. తాలింపులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 4, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. మెంతులు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి.
కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తాలింపులోని. సాంబార్ మరిగినప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేయటం వల్ల సాంబార్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. తాలింపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు బాగా వేగిపోవాలి. కొద్దిగా సాంబార్ పౌడర్ వేస్తున్నాను. సాంబార్ పౌడర్ వేయటం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. తాలింపు బాగా వేగిపోయింది. తాలింపు వేగిన తర్వాత 2-3 గరిటెలు చారు అయితే వేసుకోవాలి. చారు వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తాలింపు మొత్తము సాంబార్లోకి. ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయింది.